తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడియల్ మీడియా. రోజు కాంక్రీట్ జంగిల్స్ అపార్ట్మెంట్స్లో ఉండి విసుగు పుట్టేస్తుందా? ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో మంచి మండువా ఇంటి దగ్గర హాయిగా సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అదేవిధంగా పక్షుల కిలకిల రాగాలు వింటూ ఉంటే అబ్బా, ఆ లైఫ్ మీకేం కావాలో చెప్పండి. ఎస్, మీరు విన్నది నిజమే. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జొన్న వలస గురించి చెప్పక్కర్లేదు. రాజుల మండువా ఇళ్ళకైతే మాత్రం ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మండువా ఇల్లు అయితే మాత్రం మనకు దర్శనం ఇస్తుంది. అందులో భాగంగానే దేవ్ వర్మ గారింటికి అయితే వచ్చేసాం. ఒక్కసారి ఆ మండువా ఇల్లు ఎలా ఉందో లుక్ వేసేద్దామా? మండువా ఇల్లు అనేసరికి ఎక్కడో మూవీస్ లో చూస్తుంటాం, లేదంటే ఒకప్పుడు రాజుల కాలంలో అలా ఉండేవి. మండువా ఇల్లు చూడాలంటే వామ్మోయ్ 1000 కళ్ళు కూడా చాలు అనుకుంటుంటారు కదా. సో ఒక్కసారి మన వెనకాల ఉన్నటువంటి మండువా ఇల్లు కేసేద్దాం రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ తో, అదే విధంగా ఒక కూల్ క్లైమేట్ తో హాట్ గా వెల్కమ్ చెప్తుంది మనకి. అంతేకాకుండా మండువా ఇల్లు అనేసరికి అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చెప్పండి? ఏముంది, 4 చెక్కలతో వెంటిలేషన్ అంతా కూడా కలిపి ఒక దగ్గర పడేటట్టు ఒక 4 రూములు నిర్మిస్తారు అని కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ మీరు ఆలోచించేదంతా కూడా 100% తప్పు. ఈ విజువల్స్ చూసిన తర్వాత అసలు మండువా ఇల్లు యొక్క ప్రత్యేకత ఏంటి, ఎన్నో తరతరాలుగా వస్తున్న మండువా ఇల్లు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి అప్పటి నిర్మాణం ఏ విధంగా ఉండేది, అదే విధంగా మండువా ఇల్లే స్పెషల్ గా ఎందుకు చూస్ చేసుకునేవారు, దాన్ని రాతి కట్టడం వెనక ఉన్న రహస్యాలు అన్ని కూడా తెలుసుకుందాం. దేవరం గారు నమస్తే సార్. నమస్కారం. మండువా ఇల్లు అనేసరికి ఒకప్పటి ఇంజనీర్ల యొక్క ప్రతిభకు ఆనవాళ్ళు, అంతేకాకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి ఇదంతా కూడా సాక్ష్యాలు, నిల్వెత్తు సాక్ష్యాలు. ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ మంది ఉండేవారు, వాళ్ళందరూ కూడా స్పెషల్ రూమ్స్ తో పాటు మండువా ఇల్లు అనేసరికి సైంటిఫికల్ గానే కాదు, మొత్తం అనుభవంతో కట్టినటువంటి ఇల్లు అది. సో ఈ ఇంటికి ఎన్ని ఇయర్స్ చరిత్ర ఉంది, అదే విధంగా అసలు మీ ఫ్యామిలీ ట్రీ గురించి కూడా తెలుసుకోవాలని. ఇది 58 లో ఫౌండేషన్ వేసారు. 58 60లో ఓపెన్ అయింది. గృహప్రవేశం 60లో చేసాం. అంటే 1 ఇయర్ పట్టిందా? 1.5 ఇయర్ పైన పట్టింది. 1.5 ఇయర్. సరే, ఎంతమంది కూలీలు శ్రమించారు సార్? అది ఎంతమంది అనేది మా గ్రాండ్ ఫాదర్ ఒక్కరినే మేము పెట్టుకుంటాం గుర్తింపులో. కానీ మా గ్రాండ్ ఫాదర్ కష్టాజితంతో కంపల్సరీగా దీన్ని చాలా నీట్ గా కట్టారు. తర్వాత మా యాక్చువల్గా మేము ఈ విలేజ్కి వచ్చింది, ఈయన మా ఆరిజన్ జోగి జగన్నాథరాజు గారు అని 2 ఫ్యామిలీస్ వచ్చాము ఇక్కడికి. ఈయన మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్, మీ ఫాదర్ వాళ్ళ తాతగారు. వీళ్ళు 5 సన్స్ అమ్మకి. ఒక ఆయన అడాప్షన్ వెళ్ళిపోయారు, పోలిపల్లి గ్రామం ఉంది కదా, అక్కడికి ఒక ఆయన అడాప్షన్ వెళ్ళిపోయారు. బ్రదర్, 4 బ్రదర్స్ ఇక్కడ మీరు ఉన్నారు. అంటే ఆయనే స్పెషల్ గా ప్లాన్ చేసి డిజైన్ చేసి, అంటే ఒక మండువా ఇల్లు మా నలుగురు గ్రాండ్ ఫాదర్స్. ఇది మా గ్రాండ్ ఫాదర్ తాలూకా దేవవరం గారి తాలూకా. ఇది పెద్ద ఆయన పిఎల్ఎన్ రాజు గారు. ఆయన ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మనకి కోఆపరేటివ్ సెక్టర్ తాజా సాబ్ తోటి ఉండేవారు. మనకు సెంట్రల్ బ్యాంక్, షుగర్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా. ఈజ్ ద ఫౌండర్ ఇన్ మెడ్రాస్. దీంట్లో ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఒక ఆయన, పెద్ద ఆయన. మా గ్రాండ్ ఫాదర్స్ అందరిలో పెద్ద ఆయన. ఈయనంతా పొలిటికల్లో ఉండేవారు. ఆయన 3వ బ్రదర్ అన్నమాట ఈయనకి, మా గ్రాండ్ ఫాదర్. ఆయన లా అండ్ ఆర్డర్ అంతా ఆయన చూసేవారు మొత్తం ప్రాపర్టీలో.
ఇది వీళ్ళ నలుగురు కలిపి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి మా గ్రాండ్ ఫాదర్స్ నలుగురు కలిపి తీసుకున్న ఫోటో ఇది. ఆయన పైన తలపగా వేస్తుంది. ఈయన ఇప్పుడు అదే ఈయన ఈ తలపాగా వేసుకుంది మా గ్రాండ్ ఫాదర్. ఓకే. ఈయన మంచి మాధవవర్మ గారు అని ఆఖరే నేను బ్రదర్. ఈయన నారాయణమూర్తిరాజు వెంకట నారాయణమూర్తిరాజు అని ఈయన రెండో బ్రదర్ మాట. ఆతల పక్క ఉన్నారు చూపిస్తాను. ఇదేంటంటే ఈ లెవెల్ లాగంటే ఈరు మా పెదనాన్నగారు. మా గ్రాండ్ ఫాదర్ కి ఇద్దరు సన్స్. మా పెదనాన్నగారు మా ఫాదరు. మీ బాల్యం అంతా ఇక్కడేనా? నా బాల్యం నేను 83 నుంచి ఇక్కడికి వచ్చానమ్మా. ఇప్పటిదాకా టౌన్ 82, 83 నేను ఇక్కడికి వచ్చాను. సార్ ఇలాంటి ఇల్లులు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎక్కడైనా? ఎవరైనా కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అంటే ఈ ఇంట్లో ఉండనందుకు కొంతమంది ఇష్టపడలేదు. మా పెదనాన్నగారు పిల్లలిద్దరు కూడా బయటకు వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. ఒక అతను ఇక్కడ బయట డూప్లెక్స్ కట్టుకున్నాడు, అవతల పక్క ఒక అతను కట్టుకున్నాడు. ఈ మండవాన్ని అలా కామన్ గా వదిలేయడం వల్ల నేను టేకప్ చేసి మీ మండవాన్ని మళ్ళీ లేటెస్ట్ అండ్ ఓల్డ్ అండ్ న్యూ రెండిళ్ళ కింద కనిపించేటట్టు. కానీ అంటే పాతదే గానీ కొత్తగా ఉంది. దానికి తోడు ఈ రాతి కట్టడం కూడా స్పెషల్. అప్పుడే తెప్పించేవారా రాళ్ళు? అప్పుడే తెచ్చుకునే వాళ్ళు. ఓకే ఓకే. సార్ ఇది మొత్తం ఎన్ని ఏకర్స్ లో? ఇది 2.5 acres అమ్మా. 2.5 ఎకరాల్లోని మండవాయిలు కట్టుకున్నది. ఇప్పుడు అతను ఒక 1/2 acre లో కట్టుకున్నాడు, ఇతను ఒక 1/2 acre అయిపోయింది. ఉన్నది 1.5 acre లోని బిల్డింగ్. ఓకే ఓకే. నా హ్యాండ్ ఓవర్ లో ఉంది. సార్ మండువాయిలు అనేసరికి ఎక్కువగా పండగలు పెళ్లిళ్ళు అయ్యేసరికి ఆ మండువా ఏదైతే మధ్యలోని ఆ వెంటిలేషన్ వస్తుందో ఆ స్పెషల్ గా ఆ ప్లేస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అంటే మీకు పొల్యూషన్ అంత ఉండదు, హ్యూమిడిటీ రాదు. యా యా. రెండోది ఏంటంటే సన్ రైజ్ అన్ని విధాలుగా వస్తుంది కాబట్టి హెల్త్ వ్యూ కూడా బాగానే ఉంటుంది. రెండోది ఓపెన్ టు స్కై ఇంటికి మీకు వాస్తు అనేది లేదు. వాస్తు లేదు. ఓకే ఓకే. ఎందుకంటే సూర్యరశ్మి అన్నంగా అన్ని రూమ్లోకి వస్తుంది కాబట్టి మీకు క్లోజ్డ్ వచ్చేదానికే వాస్తు ఎండవరాంది. ఈయన రెండో బ్రదర్ తాలూకా సన్స్ వీళ్ళు నలుగురు. ఆయన మా పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎక్స్పైర్ అయిపోయిన దాకా పంచాయతీ సర్పంచ్ చేశారు. అప్పటి వరకు స్టార్టింగ్ నుంచి అప్పుడు ఆయన పోయిన దాకా ఫినామినస్. ఈయన వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో బీడీఓగా చేసి రిటైర్ అయ్యారు. ఈయన పీపీ చేసి అడ్వకేట్. ఈయన కానీ నాకు ఇలా రాగానే నచ్చింది ఏంటంటే ఇల్లు కన్నా ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ వారి యొక్క బయోడేటా వారి చరిత్రని తెలుసుకునే విధంగా ఇలా ఎంటర్ అయ్యే ముందు మొత్తం అంతా కూడా వీళ్ళ ఫొటోస్ తో డిస్ప్లేలో చాలా. ఎందుకంటే పిల్లలకి తెలియాలి ఇప్పుడు మన హిస్టరీ ఏమిటి, మనం ఎంత దాకా వెళ్ళాలి, ఏం చేయాలి, మన అంత రెస్ట్రిక్షన్స్ ఎక్కడ దాకా ఉండాలి అనేది పిల్లలకి తెలియాలని. ఇప్పుడున్న జనరేషన్ కి ఓన్లీ వాళ్ళ ఫాదర్ వరకే గుర్తు పెట్టుకుంటారు. ఈయన ఏమొచ్చి పెద్ద అయిన పిల్లలు లేకపోయేటప్పుడు ఈయన అడాప్షన్ చేసుకున్నారు. మన మాన్సా సెక్రటరీ అన్ని చేసిన ఎక్స్ఎంఎల్సీ కూడా. ఈయనంతా మా గ్రాండ్ ఫాదర్స్ లో ఈయన వెంకట నారాయణమూర్తిరాజు ఆయన. సార్ ఇదంతా ఆర్ట్ లా ఉంది కదా? ఇది ఆర్ట్ లో, ఇది ఆర్ట్ ఫోటో. ఈ రెండుని ఒరిజినల్ ఫొటోస్ దొరకలేదు, అందుకే హార్ట్ లో ఫోటో చేశాం. ఈయన ఏమంటే ప్యాడీ ల్యాండ్ అంతా చూసేవారు, వెట్ ల్యాండ్ అంతా మాకు మా ఉమ్మడిలో. ఈయనంతా హార్టికల్చర్ అంతా ఏం చేసేవారు. ఓకే, హార్టికల్చర్. ఆయన అంతా లా అండ్ ఆర్డర్ మా గ్రాండ్ ఫాదర్ చూసేవారు. ఆయన పాలిటిక్స్ చేసేవారు. అన్ని శాఖలు కూడా 4 శాఖలు ఫ్యామిలీ రన్ చేశారు కాబట్టి ఇవాళ మా జొన్నవలసలో మా ఫ్యామిలీ ఎక్స్క్లూజివ్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం. మీకంటూ ఆ ప్రత్యేక స్థానం ఉంది వచ్చింది. రెండోది మా పెదనాన్న గారు బ్రదర్, అతను పెద్ద అతను, వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. మొన్న ఈ మధ్యన 3 months ఎక్స్పైర్ అయింది. ఇతను చిన్న అతను, రెండో అతను ఈ పక్కన. ఇది అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ లేదంటే ఒక చిన్న మనకున్న ఫ్లోర్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మండువా ఇల్లు అనేసరికి ప్రతి ఇంచ్ కూడా ప్రతి సైడ్ కూడా కంపల్సరిగా మనం డైలీ చూస్తూనే ఉండాలి దాని యొక్క మెయింటెనెన్స్ అనేది. దీని మెయింటెనెన్స్ కి దీనికి సర్వెంట్స్ ఎంతమంది దీనికోసం? దీనికి ఇద్దరు సర్వెంట్స్. సాటర్డే అండ్ సండే ఒక మనిషిని ఎక్స్ట్రా పెడతాను అంతే. మిగతా టైం అంతా మేమే చూసుకుంటాం దగ్గర. ఇది మన బండి వాళ్ళకి ఎంటర్ అవుతాం. ఇది కానీ ఇది ఎంటర్ అవుతుంటే ఒక కేరళ స్టైల్ అటువైపు ఉంటాయి కదా, కేరళ హౌస్ అలా డిజైన్. ఇది మధ్యలోని అకేషన్ పెళ్లికి అదే మండపం అదేమో. నేను ఏంటంటే ఈ డస్ట్ అది ఎప్పుడైతే పడిపోతుందని కొంచెం ఇలా డిజైన్ మీద గ్రీన్ నెట్ వేసుకున్నాను. సార్ ఎక్కువగా మూవీస్ కి షూట్స్ అవన్నీ కూడా జొన్నవలస అంటే ఎక్కువగా అప్పట్లో మూవీస్ అన్ని కూడా ఇక్కడే తీసేవారు మండువా ఇళ్లలో. మండువా ఇల్లు ఆయన ఇల్లు బాగా. ఓకే.
అది పెద్ద ఇల్లు. దీని వెనకతల ఫస్ట్ అయింది. రెండో మా ఇల్లు. రోడ్డు అవతల పక్క మిగతా ఇద్దరు బ్రదర్స్. దీన్ని షూట్స్ కోసం ఎక్కువగా అడుగుతుంటారా? అడిగితేనే నేను ఇవ్వట్లేదమ్మా ఇప్పుడు అంత పెద్దగా, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ స్టైల్ మనం మార్చడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ మార్చడం అన్ని. సార్ మొత్తం ఎన్ని రూమ్స్ ఉంటాయి? మీదనే 2 బెడ్రూమ్లు అమ్మా. మీదనే ఒక 12 రూమ్లు ఉంటాయి. సార్ అప్పట్లో ఈ చెక్కలు అన్ని కూడా ఇవన్నీ విండోస్ ఇవన్నీ కూడా అప్పుడు ఇప్పుడు ఉండే చెక్కలు అన్ని కూడా బీటలు ఇచ్చేయడం, అదే విధంగా చెదలు పట్టేయడం. సార్ ఈ రాళ్ళు కూడా అక్కడ నుండి తెచ్చింది అప్పుడు ఆ రోజుల్లో వేసింది. భీమ్ కూడా కాంక్రీట్ భీమ్ అప్పుడు వేసింది 60s లో. మనం ఏం చేయలేదు, ఓన్లీ కొంత ప్లాస్టింగ్ చేశాను. ఇది అసలు ఎక్కడ కూడా ఇంత బీట కర్ర తాటివాసాలు ఉండేవి తీసేసి మనం సిమెంట్ పెట్టుకున్నాం. ఓకే ఓకే. ఎలా అయినా సరే అంటే ఇప్పుడున్న ఆలోచనలకి ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా అప్పుడు ఆలోచించిన టెక్నాలజీ గ్రేట్ అనిపిస్తుందా? ఏదైనా ఓల్డ్ ఇస్ గ్రేట్ అమ్మా. మళ్ళీ ఇప్పుడు ఆ టెక్నాలజీగా వస్తాం. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజలు కావాలని అంటే పాత తరం ఇల్లులా కట్టుకోవాలని వెంటిలేషన్ అవి అసలు మనకి ఇళ్లలో ఎక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ అపార్ట్మెంట్స్ లో ఎక్కడ ఉన్నది? ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఇక్కడ కూర్చొని ఆడుకొని ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఏమో అసలు మీ ఇంట్లోకి వచ్చేసరికి అంతా నాకు పాజిటివ్ వైబ్ లాగానే ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ అంతా కూడా ఒక కూల్ అట్మాస్ఫియర్ లో వెల్కమ్ చెప్పడం, పక్షులు, అదే విధంగా హెన్స్ అవి కూడా డిఫరెంట్ గా ఏదో తెలిసిన వ్యక్తి వచ్చినట్టు రిసీవ్ చేసుకున్నట్టు. అండ్ అదే విధంగా ఇంట్లోకి వచ్చేసరికి ఒకసారి మీ ఫ్యామిలీ ట్రీ అంతా కూడా నేను చూసాను ఆ ఫోటో డిస్ప్లేలో. చాలా హ్యాపీగా ఉంది అండ్ పీస్ఫుల్ గా కూడా ఉంది. సరే ఎంతలా మీరు మెయింటైన్ చేస్తే ఇంత అంటే ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఏ డస్ట్ లేకుండా అసలు అంటే నిన్న మొన్న కట్టినట్టు అనిపిస్తుంది ఇల్లు నాకైతే. సార్ అప్పుడు మీ చిన్నతనంలో ఎంతమంది ఉండేవారు సార్ ఇంట్లో? మా మేనత్తలు 5 అమ్మ. ఫాదర్ బ్రదర్స్ 2. ఇంట్లోనే అందరూ ఇంట్లోనే. మ్యారేజ్ అన్ని కూడా ఇక్కడే. మా మేనత్తలు మ్యారేజ్ అయిన ఇక్కడే అయ్యేవి. ఇక్కడే అయ్యింది. మొన్న ఫిబ్రవరి మా అబ్బాయిది February 2 మ్యారేజ్ అయింది. లాస్ట్ మ్యారేజ్ ప్రస్తుతం కదా ఇప్పుడు. ఓకే. ఇప్పుడంటే అన్ని ఫంక్షన్ హాల్స్ లేదంటే బయట అవుట్డోర్ వెడ్డింగ్ అన్ని అవుతున్నాయి, కానీ ఈ మధ్యలో స్పెషల్ గా పెళ్లిళ్ళ కోసం స్పెషల్ అకేషన్స్ కోసం దీన్ని డిజైన్ చేస్తారా సార్? మొదటి రాట్ల కోసమేనా పెడతాం. చుట్టూ అంతా కూర్చోడానికి చైర్స్ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చుంటారు, చైర్స్ వేసుకునేందుకు వరండా అంతా కూడా ఇంట్లోనే, బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఈ అకేషన్ కి వాటికి కూడా. సార్ అంటే అప్పట్లో గుర్రాలు అవన్నీ ఉండేవి కదా? అవి బాగా తక్కువ అమ్మా. మేము ఎక్కువ యానిమల్ ఇదే కానీ గుర్రాలు బాగా తక్కువ. ఒకటే బండి ఉండేది అప్పుడు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మా టైంలో పెట్టారట అప్పుడు. మా బ్రదర్స్ పల్లకీలు అవన్నీ పల్లకీలు ఉండేవి, ఎక్కువ ఉండేవి. ఇప్పుడంటే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ పల్లకీలు పల్లకి నాకు తెలిసేటి వరకు పల్లకి ఉండేది. ఏదైనా రాజుగారు వస్తున్నారంటే ప్రజలు కూడా ఒక స్పెషల్. రెండోది మేము అందరం కూడా అందరితో కోఆర్డినేట్ అయిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా విలేజ్ లో మా అందరికి ఒక వెయిట్ ఉంది. మన రాజుగారు అనే పెద్ద డిస్ప్యూట్లకి వెళ్ళాం, ఎక్కడికి సాంప్రదాయంగా అందరూ కూర్చోబెట్టి చెప్తాం. అందుకే ఇప్పుడు దాకా ప్రస్తుతానికి అయితే ఏమేమి డిస్టర్బెన్స్ లేదు విలేజ్. ఓకే. అవన్నీ కూడా పాత తరంవే కదా సార్? ఆ డైనింగ్ టేబుల్ గానీ అవన్నీ రోజ్ వుడ్. ఆ బీరువా కూడా దానికి ఒక 50 years చరిత్ర ఉండొచ్చు. అందుకే చెక్కు చెదరకుండా అంతే కలగా ఉన్నాయి అవి. అది అలాగే ఇక్కడ ఈ మండి వల్ల పెట్టాను. నా దగ్గర లాస్ట్ లో మిగిలిన మీరే డిజైన్ చేశారా? అన్ని ఓన్లీ ఇల్లంతా కూడా ఓన్లీ నేను ఒక్కనే. మరి ఎవరితో కాంప్రమైజ్ చేసి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలన్నా మీ ఆలోచన? నా ఆలోచన. చాలా బాగుంది. కంపల్సరిగా నేనైతే ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ ఎద్దులు ఇవన్నీ దర్శనం ఇస్తున్నాయి సార్. మరి ఏంటో గాని ఇంట్లోకి వచ్చేసరికి అవి అలాగే నాకు వెల్కమ్ చెప్పాయి. అండ్ ఇక్కడ కూడాను అంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో వాటికి. అదే ఉన్నాయి కాబట్టి కదా మనం అగ్రికల్చర్ లైఫ్ మనం అన్నం తింటున్నాం అంటే బికాస్ ఆఫ్ ఎద్దుల వల్ల. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి వస్తువు కూడా అక్కడ ఇవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు లైన్ రోజులు ఇదే కదా ట్రాన్స్పోర్ట్ మనకి అంతా. మన పెళ్లిళ్ళకి ఉపనయనాలకి వాటికి అది వాడతాం. ఓకే సార్ మీ ఇల్లు అయితే మాత్రం చాలా సూపర్ గా ఉంది. మండువా ఇల్లు అనేసరికి ఎక్కువగా
అటు ఉభయ గోదావరి జిల్లాలు రాజమండ్రి సైడ్ అది మీకు ఏమవుతుంది అంటే దగ్గరగా వచ్చి ఆద నుంచి వచ్చి పడుతుంది అంతే తప్ప కానీ ఇంత పెద్ద వాటర్ స్పేస్ పడేటట్టు స్పేస్ ఉండవు ఈస్ట్ యా వెస్ట్. నిజమే 4 వైపులు కూడా వాటర్ ఇలా వచ్చి మధ్యలో దగ్గరలో చిన్నది వస్తుంది 4x4 స్క్వేర్ లా ఉంది కదా స్క్వేర్ కరెక్ట్ గా ఇది అలాగ వస్తుంది. స్క్వేర్ ఇది కూడా 9x9 ఇది వస్తుంది. ఇది అలాగే అంతా ఒకటే మెజర్మెంట్ అందరు మండువాళ్ళు. ఎస్ ఎస్ ఇప్పుడు మండువాళ్ళు అన్ని కూడా ఏంటంటే ఫ్యామిలీ పెద్దదైపోవడం వల్ల పార్టీషన్ చేసుకోవడం వల్ల మండువాళ్ళు పోయాయి. పోయే యా యా కానీ ప్రతి ఒక్క రూము అందరికి కనెక్టింగ్ లానే ఉంది. ఆ రూమ్ కి ఈ ఎదురుకి ఆ రూము అంతే మొహాలు చూసుకునేటట్టు. ఇప్పుడంటే ఎవరి బెడ్రూమ్ వాళ్ళు మొహాలు కనబడకుండా తలుపులు వేసేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆ పాత తరం రోజుల్లో మేబీ అలా ఉండేది కాదేమో. అందరం కూడా ఒక దగ్గర కూడుకునేటట్టు. అంతే చాలా బాగుంది సార్ మీ ఇల్లు అయితే మాత్రం. నేనైతే చాలా స్పెషల్ హ్యాపీగా ఫీల్ అవుతాను. మండువా ఇల్లు చూసారు కదా వ్యాస్, మండువా ఇల్లు ఒకసారి లుక్ వేసారు కదా ఎలా ఉంది. దేవర్మ గారు స్పెషల్ గా డిజైన్ చేసుకొని అలనాటి వాళ్ళ తాతలు తండ్రులు ఇస్తున్న ఇంటిని అంతే జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తూ భావి తరాలకి కూడా ఈ మండువా ఇల్లు ప్రాముఖ్యతతో పాటు మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ఒక ఇంపార్టెన్స్ ని భావి తరాలకు అన్నిట్లు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ప్రతి చిన్న ఆబ్జెక్ట్ ని అదేవిధంగా ప్రతి చిన్న అకేషన్ ఏదైనా సరే స్పెషల్ గా డిజైన్ చేసుకోవడంలో ఆయనకి సాటి ఇంకెవరూ లేరు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ చాలా వస్తువులు చూసాం. ఎక్కువగా ప్రతి మనిషి కూడా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏదైతే పశు సంపద పాడి సంపద ఇవన్నీ కూడా మనకి జీవనాధారాలు, వాటికి స్పెషల్ ఇంపార్టెన్స్ కల్పిస్తూ ప్రతి చోట వారితో పాటు అవి వెన్నంటూ ఉండేటట్టుగా డిజైన్ చేసుకోవడం చాలా స్పెషల్గా అనిపించింది. అంతే విధంగా ఇంట్లోకి వచ్చేసరికి ఒక పీస్ ఆఫ్ మైండ్. నిజంగా న్యాచురల్ ఎక్కడున్నాం మనం, నలుగురు మధ్యలోనే ఉన్నామా లేదంటే ఒక వింత ప్రపంచం వేరే ప్రపంచంలో ఉన్నామా, మనసుకి ప్రశాంతత ఉల్లాసాన్ని ఆహ్లాదకరంగా ఇచ్చేటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నామా అని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అనిపిస్తుంది. సో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? మరి చూసేసారు కదా విజువల్స్ లో. అదే విధంగా దేవ్ వర్మ గారు వారి యొక్క ఫ్యామిలీ గురించి వారి యొక్క 4 ఫాదర్స్ అందరి గురించి కూడా మనకైతే మాత్రం చాలా చక్కగా వివరించారు. సో ఇలాంటి ఇల్లులు చూడాలంటే కంపల్సరిగా మీరు రావాల్సింది విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జొన్నవలసకి వస్తే మాత్రం మండువా ఇల్లు స్పెషల్ గా మీకు వెల్కమ్ చెప్తుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి ఒకసారి జొన్నవలసని అయితే మాత్రం విజిట్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.